నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా ఏప్రిల్ 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 25వ తారీఖు వరకు గల గ్రహ స్థితుల ఆధారంగా సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశినందు జన్మరాశినందే వీరికి కేతు సంచారం కలుగుతుంది. సప్తమ రాశి అయినటువంటి కుంభమునందు రాహు యొక్క సంచారము, అష్టమ రాశిలో శని కుజ బుధుల యొక్క సంచారం అనేటువంటి జరుగుతున్నది. నవమ రాశిలో రవి శుక్రుల యొక్క సంచారము, దశమమునందు ఈ చంద్ర సంచారము, లాభమునందు గురు సంచారము కలుగుతూ ఉన్నది. అయితే ఈ సింహరాశి వారికి ఈ వారం అధికార యోగము మరియు సామాజిక గౌరవం పెరిగేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి. రాజీ పడినటువంటి వీరి యొక్క తత్వం వలన కొన్ని చోట్ల ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరగడానికి చాలా అవకాశం ఉన్నది. అయితే మీ యొక్క ప్రవర్తన మీద అది ఆధారపడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. కీలక నిర్ణయాల్లో మీ యొక్క సలహాలకు ప్రాధాన్యత అనేటువంటిది లభిస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన కలిగినా వారాంతానికి అది సమసిపోతుంది. తోబటువులతో ఆస్తి సంబంధిత చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి అష్టమ స్థానమున కుజుడు యొక్క సంచారము అనేటువంటిది జరుగుతున్నది. కుజుడు అష్టమ స్థానంలో కనుక సంచారం చేస్తే ప్రవాస అంటే ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అది కూడా ఎటువంటి ప్రయాణం, కార్యహాని స్యాతు, పని అనేటువంటిది ఎంత ప్రయాణం చేసి ఎంత కష్టపడి వెళ్ళినప్పటికీ పని అనేటువంటిది జరగకపోవటము, అదే విధంగా కాస రోగం అంటే శరీర పీడ అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. శారీరక అనారోగ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. స్థాన నాశం, ఉన్నటువంటి చోటు నుండి మరి ఒక చోటికి బదిలీలు జరిగేటువంటి అవకాశము, అదేవిధంగా రుణఛేద, రుణం తీసుకోవడం ద్వారా లేదా రుణం ఇవ్వడం ద్వారా వీటి ద్వారా ఇబ్బందులు పడాల్సినటువంటి ఆవశ్యకత అనేటువంటిది ఈ రాశి వారికి కనబడుతున్నది. ముఖ్యంగా కుజుడు అష్టమ రాశి సంచారం చేత. అదేవిధంగా ఈ వారి యొక్క పిల్లలు మాత్రం వారి వారి రంగాల్లో వారు మంచిగా రాణిస్తారు. వారిలో పెరిగినటువంటి యొక్క క్రమశిక్షణ మీకు మంచి సంతోషాన్ని కూడా కలగజేస్తుంది. విద్యార్థులకు ఎవరైతే ఈ రాశిలో పుట్టినటువంటి వారు ఉన్నారో పోటీ పరీక్షల్లో కొంత శ్రమించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతున్నది. ప్రతిరోజు ఈ రాశి వారు ముఖ్యంగా ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యాష్టకాన్ని కనుక పఠిస్తే వారికి సర్వరోగ నివారణ అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా వారు అనుకున్నటువంటి పనులు కూడా సిద్ధిస్తాయి. వీరికి క్రీడలు లేదా కళారంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం మంచి గుర్తింపు కూడా లభించేటువంటి అవకాశం ఉన్నది. సంతానం కోసం చేసేటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి ప్రయోజనకరంగా ఉంటాయి. అంటే వారిలో కూడా ఆ నైపుణ్యం అనేటువంటిది కనపడుతుంది. ఏ విషయాల్లో మీరైతే సంతానం కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు అనేటువంటివి ఒక కొలిక్కి వస్తాయి. చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి సంబంధం ఈ వారం ఖాయం అయ్యేటువంటి అవకాశం అనేటువంటి సింహరాశి వారికి గోచరిస్తున్నది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. పై అధికారుల నుండి మెప్పు పొందుతారు. సొంత వ్యాపారం చేసే వారికి లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థికంగా ధన ప్రవాహం అనేటువంటిది బాగుంటుంది. విలాసవంతమైనటువంటి యొక్క వస్తువుల కొనుగోలుపై ఆసక్తి చూపుతారు. అయితే ప్రభుత్వ సంబంధిత పన్నులు లేదా బిల్లుల విషయంలో అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ రాశి వారికి గోచరిస్తున్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి కుజుడు అష్టమ రాశి సంచారం చేయటము అనేటువంటిది కొద్దిగా ఇబ్బందికరంగా కనిపిస్తున్నది. కాబట్టి ఈ మంగళవారం పూట సుబ్రహ్మణ్య దేవాలయ సందర్శనం చేయటము, ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని గనక ఈ యొక్క రాశివారు పఠిస్తే ఆ సుబ్రహ్మణ్య అనుగ్రహం చేత రుణ బాధలన్నీ కూడా తీరిపోయి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కూడా కలుగుతుంది.